నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, సివిల్ కేసులలో 2 జడ్జిమెంట్లు ఉంటాయా? 2 జడ్జిమెంట్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుందా? అసలు చట్టం ఏం చెప్తుంది? సో మిత్రులారా, మన దేశంలో సివిల్ వివాదాల పరిష్కారాల కోసం సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్ అనే చట్టం బ్రిటిష్ కాలంలో నుంచి 1908 నుంచి అమలు ఉన్నది. ఈ చట్టంలోని సెక్షన్ 2 తీర్పు అనే అంశం గురించి వివరణ ఇస్తుంది, అంటే డిక్రీ అని. సో డిక్రీ అంటే సాధారణంగా ఏదైనా ఒక వివాదాన్ని న్యాయస్థానము విచారణ జరిపి వాదోపవాదనలు విని ఇరువైపుల ఎవిడెన్స్లను చూసిన తర్వాత న్యాయస్థానము తుది తీర్పు వెలువరిస్తుంది. సాధారణంగా చాలా కేసులలో ఒకటే తీర్పు, ఒకటే జడ్జిమెంట్ కాపీ డిక్రీ అనేది ఉంటుంది. అయితే అన్నదమ్ముల మధ్య ఆస్తి భాగ పంపిణీకి సంబంధించిన కేసు ఫైల్ చేసిన సందర్భాలలో న్యాయస్థానము మొదట ఒక ప్రిలిమినరీ డిక్రీని ఇస్తుంది, అలాగే చివరగా ఫైనల్ డిక్రీని కూడా ఇస్తుంది. అంటే పార్టీషన్ కేసులలో 2 డిక్రీలు ఉంటాయి. అలాగే తనఖాకు సంబంధించి మార్టిగేజ్కి సంబంధించిన కేసులు మనం న్యాయస్థానంలో ఫైల్ చేసిన సందర్భంలో కూడా ఒకటి ప్రిలిమినరీ డిగ్రీ ఉంటుంది, ఆ తర్వాత ఫైనల్ డిగ్రీ ఉంటుంది. సో ఇలా చాలా వరకు సివిల్ కేసులలో ఒకటే డిగ్రీ ఉంటుంది. ఈ 2 సందర్భాల్లో మాత్రము 2 డిగ్రీలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ పార్టిషన్ కోరుతూ అన్నదమ్ములు న్యాయస్థానంలో కేసు ఫైల్ చేసినప్పుడు కేసు నడుస్తున్న క్రమంలో వారు కనుక రాజీ చేసుకుంటే, వారు కొన్ని షరతులతో రాజీ చేసుకుంటే ఆ సందర్భంలో న్యాయస్థానము 2 డిగ్రీలు ఇవ్వడానికి అవకాశం ఉండదు, ఒకే జడ్జిమెంట్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేసు వేసిన వ్యక్తి ఎవరిపైన అయితే కేసు వేశారో ఆ వ్యక్తులందరూ కూడా ఆ వివాదాన్ని రాజీ చేసుకుంటున్నారు కాబట్టి చివరగా ఒక ఫైనల్ డిగ్రీ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. రాజీ చేసుకుని డిగ్రీలు వచ్చాక వాటి మీద అప్పీల్ చేసుకోవడం అంటే చట్ట ప్రకారంగా వీలు పడదు, వీలు కాదు. అప్పీల్ చేసుకోవడానికి వెసులుబాటు ఉండదు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.